హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వీడియోకొచ్చేస్తే ఇది అక్టోబర్ 2 అమావాస్య రోజు తీసింది. అక్టోబర్ 2 కాబట్టి గాంధీ జయంతి అని మాకు లీవ్ ఇచ్చారు. కాబట్టి అమావాస్య మొక్కాలి అని పూజ గదిలో సామాన్లన్నీ కడుగుతున్నాను. పీతాంబరి యూజ్ చేసి కడుగుతున్నాను. కడిగేశాక బొట్లు పెట్టి పూజ చేసి ఇంకా తలిగేసేదానికి వంటలు చేయాలి. రెడీ చేసుకుంటున్నాను అన్నీ అమావాస్య కోసము. మార్నింగ్ తొందరగా లేచి పనులన్నీ తొందరగా చేసేసుకోవాలనుకున్నాను. కాకపోతే రాత్రంతా పాపకి ఫీవర్ ఎక్కువగా ఉన్నింది. హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. టాబ్లెట్స్ ఇచ్చారు. వేసాం కానీ ఫీవర్ ఏమో తగ్గలేదు. కాబట్టి చాలా లేట్ అయింది ఆ పూజ చేయడానికి. ఇంకా నేను ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఇక పాయసం చేశాను. చాలా బాగా వచ్చింది పాయసము. పుదీనా చట్నీ, రసం, ఇక చిక్కుడుకాయల తాలింపు, మునగాకు తాలింపు, వడలు చేశాను, సాంబార్, మునక్కాయ సాంబార్. ఈసారి పాయసం చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. నార్మల్లీ ఎప్పుడు చేసినా మొద్ద అయిపోయేది. ఈసారి అలా కాకుండా బాగా కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది. ఉద్దిపప్పు వడలు చేశాను. ఇదిగోండి ఇదే. ఇంకా అన్నీ రెడీ చేశాక పూజ రూమ్లో మా ఆయన వెళ్ళి పూజ చేయడానికి కర్పూరం వెలిగించి టెంకాయ కొడుతున్నారు. అక్కడ వెలుగుతుంది లైట్స్. అది తిరుమలలో కొనుక్కున్నాము ఆ ఫ్రేమ్. చాలా బాగుంది కదా. పూజ అంతా అయిపోయింది. టెర్రస్ పైకి వచ్చాము కాకికి అన్నం పెడతాము అనేసి. కాకికి అన్నం పెట్టేశాక మళ్ళీ కిందకి వెళ్ళిపోయాము. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.